లేదు లేదు మేడం, హ్యాపీగా ఫీల్ అయింది మీరు రానందుకు కాదు. ఈరోజు మంచి రోజు కాదు, అందుకే రానన్నారు కదా, అందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతే కదా. ఇంకా చాలా ఉన్నాయి మేడం. సాంప్రదాయాలు పద్ధతులు తెలిసిన అమ్మాయిని కోడలిగా తీసుకొస్తున్నావని ఎంత పొగిడారో, ఎంతలా మురిసిపోయారో, ఎంత చెప్పినా తక్కువే మేడం. సరేలేమ్మా, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. ఓకే మేడం, గుడ్ నైట్. ఎవర్రా? కోడలా? ఫోన్ ఇవ్వు, ఒకసారి మాట్లాడతాను. మేడం ఒక్క నిమిషం, అమ్మ మాట్లాడుతుందంట. ఇప్పుడు ఈవిడ క్యాసెట్ మొదలవుతుంది. ఏం చేస్తాం, తప్పదు కదా. ఏమ్మా, బావున్నావా? నేను బావున్నాను ఆంటీ, మీరు బావున్నారా? విక్రమ్ అంతా చెప్పాడమ్మా. నువ్వు చెప్పింది విని చాలా సంతోషం అనిపించింది. నాకు ఎలాంటి కోడలు రావాలనుకున్నానో అలాంటి కోడలే వస్తోంది. పడుకుంటున్నాను. ఎవరమ్మా? మీ అమ్మగారా? అవునంటీ, మా అమ్మకు కొంచెం పద్ధతులు పట్టింపులు ఎక్కువ. అందుకే ఈ టైంలో నేను ఏ క్లయింట్స్తో కూడా మాట్లాడను. మంచి పద్ధతులే కదమ్మా. ఆడపిల్లని పెంచాల్సిన విధంగానే పెంచుతున్నారు. అయినా నిన్ను చూస్తేనే మీ అమ్మా నాన్న ఎంత పద్ధతి కలవాళ్ళో అర్థమవుతోంది. ఈ ప్రేమ పెళ్ళిళ్ళంటే మా ఇంట్లో అస్సలు ఇష్టం ఉండదు. రేపు ఈ పెళ్లి గురించి మాట్లాడినా ఏమంటారో ఏంటో అని చాలా భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? మేమే మీ ఇంటికొచ్చి మీ అమ్మా నాన్నలతో మాట్లాడతాం. ఇంతకీ రేపు నువ్వు ఇంటికి వస్తున్నావు కదమ్మా? వస్తున్నాను. సరేమ్మా, నిద్రపో, ఇప్పటికే ఆలస్యమైంది. ఓకే ఆంటీ, గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మా నేను మాట్లాడతా. మేడం, రేపు కోడలు ఇంటికొస్తోందండి. తొందరగా ముహూర్తం పెట్టించి పెళ్లి చేసేద్దాం. కానీ ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యానికి నాని మాత్రం లేడు. అదే బాధగా ఉంది. ఇంట్లో శుభకార్యం జరిగితే అన్ని సమస్యలు తీరిపోతాయని పంతులు గారు చెప్పారు కదా. ఏమో ఆ పెళ్లి జరిగే సమయానికి నాని వచ్చేస్తాడేమో అనిపిస్తోంది. అదే నమ్మకం అండి. పెద్ద కోడలు ఇంట్లో అడుగు పెట్టే వేళ విశేషం వల్లైనా దూరమైన చిన్న కొడుకు దగ్గర కావాలి. హలో, యారా ఎక్కడన్నా కనిపించాడా? లేదురా, కనిపిస్తే వెంటనే నీకు ఫోన్ చేస్తాను కదా. మొత్తం డబ్బులు నువ్వే నొక్కేద్దామని దొరకగానే తీసుకెళ్ళి అప్పగించావనుకో, ప్రాణాలు తీసేస్తామనుకున్నావు. నేనెందుకు అలా చేస్తానురా? ఇదిగో ఫోటో పట్టుకొని ఇల్లు వెతుకుతూ అడుగుతున్నాను. దొరకగానే ముందు నీకే ఫోన్ చేస్తానులే.
అమ్మా ధర్మం చేయండి అమ్మా. ఏబీ నెగిటివ్ కావాలంటున్నావు కదమ్మా, నా బ్లడ్ గ్రూప్ కూడా అదేనమ్మా. నన్ను గుర్తుపట్టారా? అదే మొన్న హాస్పిటల్లో మా ఆయనకి రక్తం ఇచ్చారు కదా. నువ్వా అమ్మా? ఆహా, ఇప్పుడు బాబుకి ఎలా ఉంది? ఇంటికి తీసుకొచ్చారా? వచ్చేసాం, చూదురుగాని రండి. ఆ, ఆ రోజు మీరు రక్తం ఇచ్చి వెళ్ళిపోయాక మీకోసం చాలాసేపు వెతికాను. అప్పటికి మీరు వెళ్ళిపోయారు. అవునా అమ్మా? నేను వేరే హడావుల్లో ఉన్నానమ్మా. ఒక మనిషి కోసం వెతుకుతున్నాను. నెల రోజుల నుంచి గడప గడప వెతుకుతున్నావు, ఎక్కడా కనిపించట్లేదమ్మా. ఇదిగోనమ్మా, ఈ బాబు కోసం వెతుకుతున్నావు. నువ్వు ఎక్కడైనా చూసావమ్మా? ఇదిగో ఫోటో పట్టుకొని ఇల్లు వెతుకుతూ అడుగుతున్నావు. దొరకగానే నీకే ముందు ఫోన్ చేస్తానులే. అంటే ఈయన్ని పట్టుకొని అప్పగిస్తానని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడన్నమాట. ఎవరు వాళ్ళు? బిచ్చగాళ్లతో గడప గడప వెతికిస్తున్నదెవరు? అబ్బాబాబాబా, త్వరగా పట్టుకోకపోతే చంపేసేలా ఉన్నాడు వీడు. ఖచ్చితంగా వాళ్లే అయ్యుంటారు. అంటే ఇంకా మా కోసం వెతకడం ఆపలేదన్నమాట. ఏంటమ్మా, ఎక్కడైనా చూసావా? లేదు, అస్సలు చూడలేదు. ఎవరిని అడిగినా ఇలాగే చూడలేదంటున్నారమ్మా. ఎక్కడున్నాడో ఏంటో. పోనీలేమ్మా, మన బాబుని ఒకసారి చూసి వెళ్ళిపోతా. ఆయన లేరు. ఇంట్లో ఉన్నారనుకున్నాను, కానీ పొద్దున్న లేచి అలా వాకింగ్కి బయటకు వెళ్ళిపోయారు. అదేటమ్మా, కాలికి దెబ్బ తగిలింది కదా, అప్పుడే నయమైపోయిందా ఏంటి? నయం కావాలని డాక్టర్లు మెల్లిగా నడవమంటే అలా బయటకు వెళ్లారు. రావడానికి ఇంకో 1-2 గంటలు టైం పడుతుందేమో. మరి అంతవరకు నువ్వు ఉండగలుగుతావో లేదో. అమ్మో, 2 గంటలే? ఈ లోపు నేను 200 ఇళ్ళు తిరగవచ్చు. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ వస్తానమ్మా. అలాగే అండి, వెళ్ళొస్తానమ్మా. ఎన్ని రోజులైనా ఇంత దూరం వచ్చినా వీళ్ళు వదలట్లేదు. జాగ్రత్తగా ఉండాలి. ఈయన్ని బయటికి ఎక్కడికి పంపించకూడదు. అమ్మా, అమ్మా, ధరణి, ధరణి,
ఉన్నావమ్మా? ఎక్కడున్నావో తెలీదు, ఎలా ఉన్నావో తెలీదు. నీ గురించి ఆలోచన, నీ మీదే బెంగ. ఎలా ఉన్నావమ్మా? అల్లుడు గారు ఎలా ఉన్నారు? శ్రావణి, ఆహా, చిన్న కూతురంటే ఎంత ప్రేమ, ఎంత బాధ. కాదని తెలియగానే మొత్తం ప్రేమంతా పోయింది చూడు. ఏంటే ఆటలుగా ఉందా? పొద్దున పొద్దున ఎందుకే నా బాధతో ఆడుకుంటావు? ఆ? బాధంటే వింటమ్మా, మొహంలో అంత సంతోషం కనిపిస్తే. పోనీ రోజు ఇలాగే రెడీ అవనా? నీ కూతురు దూరమైందన్న బాధ ఉండదు. ఎవడా నీకు నాన్న? నీ దరిద్ర మొహం చూపించొద్దని, మళ్ళీ నా గడప తొక్కొద్దని బయటికి పంపిస్తే సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు వచ్చావే? పదవే బయటికి, పద. వదలవయ్యా, వదలు. అయ్యో వదలవయ్యా. నానా వదలండి, ముందు నేను చెప్పేది వినండి. ఏంటే నువ్వు చెప్పేది? మళ్ళీ గుమ్మంలో అడుగు పెట్టావంటే ప్రాణాలు తీసేస్తాను. పోదా బయటికి. నా మాట విను, నా మాట విన్నాను. అయ్యో పోవే, ఆగవే. దాన్ని ముట్టుకుంటే నువ్వు కూడా బయటికి పోవాల్సి వస్తుంది. నువ్వు ముందు ఆపవయ్యా. ఇది నా చిన్న కూతురు కాదయ్యా, నీ పెద్ద కూతురు. లేమ్మా లే. ఏంటి నాన్న చెప్తున్నా వినిపించుకోకుండా? నాకేం తెలుసమ్మా, ఈ అవతారం చూడగానే నాకేదో పోరుకు వచ్చినట్టు అయిందమ్మా. ఏ నా కూతురు నా కూతురు అంటావు కదయ్యా, ఆ మాత్రం గుర్తుపట్టలేకపోయావా? ఇందాక నా మొహంలో సంతోషం కనిపించిందన్నా, ఇదిగా మీ నాన్న మొహంలో కోపం. ఏం చేస్తాం, ఒక్కొక్కరికి ఒక్కో మొహం పడదు. కొంచెం అయ్యుంటే గొంతు పిసికి చంపేసి ఉండేవాళ్ళేమో కదా. ఎదుటి మనిషి బాధను అర్థం చేసుకోకుండా అపహాస్యం చేస్తే ఇదిగో ఫలితం ఇలాగే ఉంటుంది. ఇందాకేమన్నావు? రోజు ఇలాగే రెడీ అవ్వను అన్నావు కదా, ఇప్పుడు కూడా రెడీ అవ్వాలనిపిస్తే అవ్వు, నాకేం అభ్యంతరం లేదు. ఏంటమ్మా ఇది? దాని ముఖం అంటే నాకు పడదని తెలుసు కదా, దానిలో ఎందుకు తయారయ్యావమ్మా? ఆఫీస్లో ఏదో కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటే ట్రెడిషనల్ గా వెళ్దామని తయారయ్యాను నాన్న. అయినా మీకెందుకంత ఆవేశం? కనీసం ఎవరో ఏంటో తెలుసుకోవాలి కదా. దాన్ని నీడను చూస్తే ఆవేశం పొంగిపోతుంది కదమ్మా, ఇక దాని రూపం చూస్తే కోపం రాదా? అయినా ఆ దరిద్రాన్ని గుర్తు చేసేదేది ఇంట్లో వద్దమ్మా. అమ్మా ముందు ఆ బట్టలు మార్చే, వేరే బట్టలు మార్చుకు వెళ్ళమ్మా. విక్రమ్ వాళ్ళ ఇంటికి మొదటిసారి వెళ్తున్నాను కదా,
వాళ్ళ అమ్మా నాన్నలు సాంప్రదాయం అంటున్నారని ఈ బట్టల్లో వెళ్దాం అనుకుంటే ఇలా రివర్స్ అయిందేంటి? అయినా దాని గాలి పడినప్పుడు దాని రూపం మాత్రం ఎలా కలిసొస్తుందిలే. ఛ! మెల్లిగా మెల్లిగా నడవండి. కాలు బాలేదు కదా. అరే జాగ్రత్త, నేను పట్టుకుంటానుండండి. వద్దు టైలర్, నేను నడవగలను. డాక్టర్ ఊరికే స్టిక్ ఇచ్చాడు గాని ఇది అవసరం లేదు. కావాలంటే చూడు, నేను నడవగలను. అయ్యయ్యో, ఏమండి? లేవండి. అబ్బా, అందుకే చెప్పిన మాట వినమనేది. కాలు బాగోలేని వాళ్లే కాదు టైలర్, టైం బాగోకపోతే ఎవరైనా పడతారు. పట్టుకోవడానికి పక్కన ఒకరున్నారా లేదా అనేదే ముఖ్యం. నేను చూడలేదు నేను చూడలే అమ్మతోడు భయ్యా, నేనేం చూడలేదు. నిజంగా నేనేం చూడలేదు భయ్యా. అంత లేదు. నేను పడబోతుంటే టైలర్ పట్టుకుంది, టైలర్ పడబోతుంటే నేను పట్టుకున్నాను. అంతేనా? మామూలుగా అయితే నమ్మేటోని కాదు భయ్యా, నీ కాలు బాగాలేదని నమ్ముతున్నా. అవును, మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? ఏమో తెలియదు సిస్టర్, మనకేదో జన్మజన్మల సంబంధం ఉన్నట్టున్నది. పొద్దున్నే మీ వదిన వేడివేడి దోశలేసినది పట్టుకొచ్చేసిన. అవు మీరిద్దరు ఏడ బయలుదేరిండ్రు? హాస్పిటల్గా రండి, పోదాం. ఆటోలో దోశలు తింటూ కూకోండి. రండి భయ్యా, రండి అక్క. ఏం అక్కర్లేదు, మేము వేరే ఆటోలో వెళ్తాం. వద్దు టైలర్, F2 ఆటోలోనే వెళ్దాం. అయితే ఒక కండిషన్, మళ్ళీ బిజినెస్ అది ఇది అని మాట్లాడకూడదు. అరే ఊగో అక్క, టైం పాస్ కాక లచ్చ అంటాం, అన్నీ చేస్తామా ఏంది? గట్లయితే నా పెండ్లానికి రోజు కారు కొంటా అంట. కొన్నానా గిది అంతే. రాబయ్యా, రండక్క. పదండి. పెద్దమ్మ పరిస్థితి అస్సలు బాగలేదురా, చాలా బెంగ పెట్టుకున్నట్టుంది. ఇప్పుడు ఆ ధరణి దొరికినా బాగుండేది. దొరికితే తీసుకెళ్లి పెద్దమ్మకిచ్చేస్తావా? ఇన్నాళ్ళు ఇక్కడ కాపు కాసింది ధరం దొరికితే పెద్దమ్మకిచ్చి శంకరానికిచ్చి పెళ్లి చెరిపించడానికి కాదురా, నేను ఎత్తుకుపోవడానికి. వారిని నిన్నటి నుంచి తెగ ఆలోచిస్తుంటే ఇంకా పెద్దమ్మ గురించి బెంగ పెట్టుకున్నావేమో అనుకున్నాను. పెద్దమ్మల మీద పిన్నమ్మల మీద బెంగ పెట్టుకున్న వయసారా మంది? పిచ్చోడా. ధరణి ధరణి ఆ ధరణి, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ధరణే గుర్తొస్తుందిరా. శంకరయ్యతో పెళ్ళైపోతుంది, జగిత్యాలకు వస్తుంది, శంకరన్నను సైడ్ చేసి నా దారికి తెచ్చుకుందామని ఎన్నో కలలు కన్నాన్రా. చిక్కి పారిపోయిందిరా. ఈసారి మాత్రం వదిలేదే లేదు. ఇబ్బంది లేదుగా? పర్లేదు టైలర్. కానీ ఆ శివుణ్ణి చూస్తే మనం అనుకున్నంత పిచ్చోడ్లాగేం కనపడట్లేదన్నా. ధరణిని ఆ శంకరయ్యని పట్టుకునేలాగానే ఉన్నాడు. పట్టుకుంటే పట్టుకోనిరా, అది మంచిదే. అప్పుడు ఫస్ట్ ప్లాన్ యాజ్ టీజ్ ఫాలో అయిపోదాం. శంకరన్న పెళ్లి చేసుకుంటాడు, తర్వాత మనం వాడిని సైడ్ చేద్దాం. ముందైతే ఎవడికోవడికి ఆ ధరణి దొరకనీరా.
కంగారేం లేదు. కరెక్ట్ గా డాక్టర్ చూపించుకురండి. నేను ఏడనే వెయిట్ చేస్తా. అలాగే